ఖమ్మంలో మిర్చి పోతున్నా ఖమ్మం జిల్లాలో మిర్చి మార్కెట్ని ఏర్పాటు చేయాలి. అలాగే మార్కెట్ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిర్చి రైతుల దగ్గర నుంచి కూడా మిర్చి నేరుగా కొనుగోలు చేయాలి. అలాగే మిర్చికి మద్దతు ధర దాదాపు 25,000 రూపాయల పైనే మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నాయకులు నిన్న మిర్చి మార్కెట్లో ధర్నా చేసిన విషయం తెలిసిందే. సో అసలు మిర్చి రైతులకి ఎందుకు కనీసం మద్దతు ధర రావట్లేదు, మిర్చి రైతులు ఎందుకు ఆరుగాలం శ్రమించి వాళ్ళు పండించిన పంటకు ఎందుకు మద్దతు ధరను కనీసం తీసుకోలేకపోతున్నారనే పలు అంశం మీద మనతో మాట్లాడడానికి సిపిఎం జిల్లా నాయకులు మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారిగా మనం వారితో మాట్లాడదాం. సో సార్ చెప్పండి, ప్రధానంగా మిర్చి రైతులకి కనీసం మద్దతు ధర రావట్లేదని చెప్పేసి మిర్చి రైతులు ఆవేదన చెందుతున్న తరుణంలో నిన్న మిర్చి మార్కెట్ యార్డ్లో మీరు ధర్నా కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకని మిర్చి రైతులకి సరైన న్యాయం చేయట్లేదు సార్? మిర్చి రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏమాత్రం కూడా బాధ్యత వహించడం లేదు. ఈ మిర్చి పంటని 23 పంటల్లో ఇది ఒక భాగంగా చూడటం లేదు. 23 రకాల పంటలకి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటిస్తూ ఉంది. కానీ మిర్చిని ఆహార పంటల్లో భాగంగా పరిగణించడం లేదు. అందుకే దీన్ని ఎవరు పట్టించుకోవటం లేదు. ఇది స్పైస్ పరిధిలో ఉంది. సుగంధ ద్రవ్యాల బోర్డులో భాగంగా ఉంచారు. అది మన దగ్గర లేదు, కేరళలో ఉంది ఆ బోర్డు. దీన్ని ప్రత్యేకంగా ధరలు నిర్ణయించే అవకాశం కూడా లేదు. అందుకే ఇప్పుడు మిర్చికి ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేసి, పసుపు బోర్డు లాగా, పొగాకు బోర్డు లాగా మిర్చి కూడా బోర్డు ఏర్పాటు చేసి, మిర్చి పెట్టుబడి ఎంత అవుతుంది, ఎంత మద్దతు ధర ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటే పరిష్కారం అవుతుంది. దానికోసం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, ఖమ్మం జిల్లా అనేది 2 రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ 4 జిల్లాల్లో మిర్చి పండిస్తున్నారు, తెలంగాణ 4 జిల్లాల్లో పండిస్తున్నారు. కాబట్టి ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటు చేస్తే అందుబాటులో ఉంటుంది, రైతులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుందని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే మిర్చి రైతులు ఈ సంవత్సరం బాగా నష్టపోయారు. పోయిన సంవత్సరం ఇదే సీజన్లో కింటాకు 23,000 పైగా రేటు పలికింది. ఇప్పుడు 13,000 లోపే అమ్ముతూ ఉన్నారు. పైగా పోయినసారి కంటే ఈసారి పెట్టుబడులు ఎక్కువైపోయినాయి. ఎకరానికి 2 లక్షల రూపాయలు పెట్టుబడి వచ్చింది. అట్లాగే దిగుబడి తగ్గిపోయింది. యావరేజ్గా 15 క్వింటాలే వస్తుంది. అంటే రైతు 15 క్వింటాలు 13,000 రూపాయలకు అమ్మితే కనీసం 2 లక్షల రూపాయలు అప్పుడు పోడే పరిస్థితి లేదు. తనకు ఉన్నటువంటి తల తాకట్టు పెట్టి, భార్య మెల్ల ఉన్న మంగళసూత్రం కూడా తాకట్టు పెట్టి, చివరికి అప్పులు తీసుకొచ్చి మిర్చి పెట్టుబడి పెట్టి పండిస్తే రేటు తగ్గిపోయింది, దిగుబడి తగ్గిపోయింది. రైతు ఇవాళ ఆత్మహత్యలు పాల్పడుతూ ఉన్నారు. ఇప్పుడు 4 రైతులు చనిపోయారు. నిన్న ఒక రైతు కూడా చనిపోయాడు. చింతకాని మన లచ్చగూడెం రైతు చనిపోయాడు. అంతకుముందు సీతంపేటలో రైతు బానో ధర్మ అని చెప్పి దాదాపు 45 సంవత్సరాల యువ రైతు చనిపోయాడు. ఇక్కడ రఘునాథపాలెం మండలంలో కోటపాడులో ఒక రైతు, రేవులచేలో ఒక రైతు కూడా చనిపోయాడు. కూసుమంజి మండలంలో ఒక ట్రైబల్ రైతు చనిపోయాడు. అంటే ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం పట్టించుకోకపోతే రైతులకి ఈ గిట్టుబాటు ధరలు కాకపోగా కనీసం అప్పులు కూడా తీరకపోవడం వల్ల అప్పుల పాలై ఆందోళన పడే వల్ల ఒత్తిడి చనిపోయే పరిస్థితి వచ్చింది. దీన్ని నివారించడం కోసం నిన్న సిపిఎం పార్టీ ఇప్పటికీ 2-3 దఫాలుగా ఆందోళన చేసే మార్కెట్ కమిటీ దృష్టి పట్టుకెళ్ళాం. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని చెప్పి కోరాం. మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా రాసి పంపామని చెప్పి అన్నాడు. కానీ మార్కెట్ రాలేదు. నాఫెడ్ కానీ మార్కెట్ కానీ వచ్చి 25,000 రూపాయలు ధర పెట్టి కొంటే ప్రైవేట్ ట్రేడర్లు కూడా దీన్ని పోటీ పెరిగి ధర పెరిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం కూడా నష్టం రాదు. ప్రభుత్వం కొని స్టాక్ పెట్టి విదేశాల నుంచి ఆర్డర్లు సంపాదించి ఎక్కువ రేటుగా ఏమో చేసుకోవచ్చు. ప్రభుత్వానికి కూడా లాభం వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకోకపోవడం వల్ల ప్రైవేటు వ్యాపారులంతా కూడా కొమ్ముక్కు అయిపోయి రేటు తగ్గించి రైతులను దోపిడీ చేసి మోసం చేసి తక్కువ రేటు కొనుగోలు చేస్తూ ఉన్నారు. వాటిని స్టాక్ పెట్టి మళ్ళీ తిరిగి ఎక్కువ ధరకు అమ్ముకొని లాభాలు గడిస్తూ ఉన్నారు. అందుకనే ప్రభుత్వం జోక్యం చేసుకొని ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది సమస్య. ఈ సమస్య పరిష్కారం ప్రభుత్వం ముందు రావాల్సిన అవసరం ఉంది. అంటే సార్, మార్కెట్ ద్వారా మిర్చి కొనుగోలు చేస్తే రైతులకి బాగుంటుందని చెప్పేసి అంటున్నారు. సో మార్కెట్ ఏర్పాటు చేయడానికి ఖమ్మం సరైన ప్రదేశం కాదంటారా? అవునంటారా కాదంటారా? ఖచ్చితంగా ఎక్కడైనా కొనొచ్చు. మార్కెట్ ద్వారా ఇప్పుడు ధాన్యం కొంటా ఉన్నారు. అనేక గ్రామాలు కొన్ని వేల కళ్ళాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తూ ఉన్నారు. గతంలో కొన్నారు. గతంలో మిర్చి రేటు బాగా తగ్గినప్పుడు పెద్ద ఎత్తున మేము పోరాటం చేసినప్పుడు ఖమ్మం మార్కెట్కి మార్కెట్ వచ్చింది, నాఫెడ్ వచ్చింది, కొనుగోలు చేశారు. నాఫెడ్ ద్వారా కేంద్రం కొనుగోలు చేయొచ్చు, మార్కెట్ కొనుగోలు చేయొచ్చు. ఇప్పుడు CCI ద్వారా కాటన్ కొనుగోలు చేస్తూ ఉన్నారు. రాష్ట్ర గవర్నమెంట్ బాధ్యత తీసుకుంటుంది. ఇక్కడ కేంద్రం దాన్ని డబ్బులు చెల్లిస్తూ ఉంటుంది. అట్లాగే కేంద్రం రాష్ట్ర 2 ప్రభుత్వాలు కలిసి కూడా రైతులకు న్యాయం చేయొచ్చు, అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ చొరవ తీసుకొని కేంద్రంపై ఒత్తిడి పట్టుకొచ్చి కేంద్రం కూడా దీనికి కొనుగోలు చేసేలాగా ముందుకు వచ్చేలాగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలంటే కూడా కేంద్రమే పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ జిల్లా ఎంపీకి మేము విజ్ఞప్తి చేసాం,
రేణుకా చౌదరి గారు ఉంది రాజ్యసభ సభ్యురాలుగా, అట్లాగే ఇప్పుడు రఘురామరెడ్డి రెడ్డి గారు ఉన్నారు. వారిని కూడా మేము కలిసి చెప్తా ఉన్నాం. కేంద్రంలో ఒత్తిడి చేయమని రాష్ట్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని ప్రభుత్వాన్ని ఒత్తిడి పట్టుకొస్తే ఇక్కడ మిర్చి బోర్డు ఏర్పాటైంది. ఏర్పాటైన తర్వాత దాని రైతు ప్రతినిధులు ఉంటారు కాబట్టి ఆ బోర్డు నిర్ణయాల మేరకు ధరలు నిర్ణయించే అవకాశం ఉంటుంది కాబట్టి అది కావాలని చెప్పి డిమాండ్ చేస్తాము. అంటే సార్ మిర్చికి మద్దతు ధర కనీసం 25,000 కంటే తక్కువగా ఉన్నట్టయితే రైతులందరినీ కూడగట్టుకొని కలెక్టరేట్ వద్ద ధర్నాలు కూడా పిలుపునిస్తామని చెప్పేసి అన్నారు. సో ఒకవేళ ప్రభుత్వం కనుక మిర్చి రేట్లు పెంచకపోతే రైతుల పక్షాన మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండదు? ఇప్పుడు 3 దఫాలుగా ఆందోళన చేసాం. ప్రభుత్వం దృష్టి పట్టించుకోవట్లేదు. అవసరమైతే రేపు మేము నిన్న ప్రకటించాం. మిర్చి రైతులను తీసుకెళ్లి మంత్రుల ఇళ్లను ముట్టడి చేస్తుంది. మంత్రులు స్పందించారు. జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఈ 3 మంత్రులు కూడా దాదాపు రాష్ట్ర కేబినెట్లో కీలకమైన బాధ్యతల్లో ఉన్నారు. వాళ్ళు చొరవ తీసుకుంటే పరిష్కారం అయ్యే సమస్య ఉంది, కానీ పట్టించుకోవడం లేదు. ఇది ఒక సమస్య గుర్తించదు. రైతులు చనిపోతున్నా కూడా ఆందోళన పడుతున్నా కూడా పట్టించుకోకుండా ప్రభుత్వం అనేక మాటలు చెబుతూ ఉంది. రైతు ప్రభుత్వం అంటే ఏంటి? రైతులు చచ్చిపోయిన చూడటం కాదు కదా, రైతులను కాపాడే ప్రభుత్వం కావాలి. అందుకే అలాంటి చొరవ తీసుకోలేకపోతే మంత్రుల ఇల్లు కూడా ముట్టడి చేయడం కోసం కూడా సిద్ధమవుతుంది ప్రభుత్వాన్ని చేస్తాం. చూశారు కదా, పూర్తిగా మిర్చి 25,000 రూపాయలు కనీసం మద్దతు ధర ప్రకటించకపోతే భవిష్యత్ కార్యాచరణ కూడా ఈ విధంగా ఉండబోతుందని చెప్పేసి ఇప్పుడే సిపిఎం జిల్లా నాయకులు చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. 6 కాలం శ్రమించి పండించిన రైతుకు కనీసం మద్దతు ధర రాకపోవడంతో మిర్చి రైతులు ఆందోళన బాట పడుతున్నారని చెప్పేసి అంటున్నారు. ప్రభుత్వమే మార్క్ఫెడ్ అలాగే నాఫెడ్ ద్వారా ఏర్పాటు చేసి మిర్చిని కొనుగోలు చేయాలి. గతంలో సీసెస్ ద్వారా పత్తి కొనుగోలు చేసే విధంగా అలాగే మార్క్ఫెడ్ ద్వారా నాఫెడ్ ద్వారా మిర్చి కొనుగోలు చేయాలని దాదాపు ఖమ్మం జిల్లాలో 60,000 ఎకరాలకు పైగా మిర్చి సాగు చేశారు. కనీసం మద్దతు ధర 13,000 రూపాయలు ఉండడంతో కనీసం 1 ఎకరాకు అయ్యే ఖర్చులో కూడా సగం రేటు కూడా రావట్లేదంటూ కూడా మిర్చి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆ తరుణంలో సిపిఎం నాయకులుగా మిర్చి రైతులకు ఆందోళనగా బాసటిగా నిలిచి భవిష్యత్తులో కనుక మిర్చి కనీసం మద్దతు ధర 25,000 పైన రాకపోతే కనుక రైతులతో మంత్రుల ఇళ్లు కూడా ముట్టడి చేస్తామని చెప్పేసి ఆ ప్రభుత్వం హెచ్చరిస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. మిర్చికి 25,000 రూపాయల మద్దతు ధరని చెల్లించాలి. కింటా మిర్చికి 25,000 రూపాయల మద్దతు ధరని చెల్లించాలి. కింటా మిర్చికి 25,000 రూపాయల మద్దతు ధరని మిర్చి బోర్డుని ఏర్పాటు చేయాలి. ఖమ్మంలో మిర్చి బోర్డుని. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.